హాయ్. మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ 9 days బ్యాక్ నేను ట్రైలర్ చూసా. యాక్టెడ్ బై టామ్ క్రూజ్ అండ్ డైరెక్టెడ్ బై క్రిస్టోఫర్ మెకాయ్. ఇది వీళ్ళ కాంబినేషన్లో 4th మూవీ. లాస్ట్ 4 మూవీస్ అన్నీ ఈ డైరెక్టర్తోనే చేశారు టామ్ క్రూజ్. మిషన్ ఇంపాసిబుల్ సిరీస్లోనే వచ్చాయి అవి కూడా. ఒకటి వచ్చేసి మిషన్ ఇంపాసిబుల్ రోగ్ నేషన్ 2015లో రిలీజ్ అయింది. దాని తర్వాత మిషన్ ఇంపాసిబుల్ ఫాల్ అవుట్ 2018లో రిలీజ్ అయింది. ఇంకో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్. ఇది వచ్చేసి ఆ డెడ్ రెకనింగ్కి సెకండ్ పార్ట్ అన్నట్టు. దీనికి వచ్చేసి వాళ్ళ నేమ్ మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్ అని పెట్టారు. ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ ఇయర్ 2025 23rd మేకు ఇది రిలీజ్ చేద్దామని వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. 9 days బ్యాకే టీజర్ రిలీజ్ అయింది. సో వాళ్ళు టీజర్ కమ్ ట్రైలర్ అని మెన్షన్ చేశారు అక్కడ. అది టీజరే అనుకుందా. టీజర్ రిలీజ్ అయింది, టీజర్ చూసా. టీజర్ అయితే బాగుంది. ఈ జానర్ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. దానికి తగ్గట్టే వాళ్ళు టీజర్ ఉంది. మనం టామ్ క్రూజ్ గురించి చెప్పాలి అంటే అతను చేసే స్టంట్స్ కూడా చాలా ఒరిజినల్గానే చేస్తాడు. అతను డూప్ ఏమంతా మెన్షన్ చేయడు. ఎందుకంటే మీరు అతన్ని లాస్ట్ మూవీ చూసుకోవచ్చు, ఏది మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్. సో ఆ మూవీలో కూడా ఒక స్టంట్ ఉంటుంది. ఏంటి, ఒక బైక్ తీసుకొని ఒక కొండపై నుంచి జంప్ చేస్తాడు. అది డూప్ ఏం పెట్టుకోలేదు, అతను ఒరిజినల్గానే చేశాడు, డూప్ ఏం వాడలేదు. సో ఓన్ రిస్క్ ఓన్ స్టంట్స్ చేస్తాడు. ఈ టీజర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే క్యూరియాసిటీ అనేది పెంచింది. ఎందుకంటే ప్రీవియస్ మూవీ చూసిన తర్వాత అందులో స్టంట్స్ ఏ విధంగా ఉన్నాయని నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, అవి టాప్ నాచ్. మరి ఇందులో ఏ విధంగా స్టంట్స్ చేశాడు అనేది చూడాలి. స్టోరీ విషయానికి వస్తే ద సెల్వస్టర్ పూల్ అని ఒక రష్యన్ సబ్మెరీన్, అది వాళ్ళ దగ్గర ఒక ఏఐ టూల్ ఉంటుంది. సో దాని పేరు వచ్చేసి ఎంటిటీ. సో ఈ ఎంటిటీ వచ్చేసి ఎంత పవర్ఫుల్ అంటే న్యూక్లియర్ బాంబ్ను కూడా పేల్చేంత యాక్సెస్, అది తీసుకునేంత యాక్సెస్ ఉంటుంది దాని దగ్గర. అదంత పవర్ఫుల్. మళ్ళీ ఆ ఎంటిటీని యాక్టివేట్ చేయాలంటే ఒక కీ కావాలి. సో ఆ కీ చుట్టే ఈ డెడ్ రెకనింగ్ స్టోరీ అని మొత్తం తిరుగుతూ ఉంటుంది. సో ఫైనల్ వచ్చేసి అది టామ్ క్రూజ్కి దొరుకుతుంది. సో అక్కడికి మన డెడ్ రెకనింగ్ ఫస్ట్ పార్ట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు వస్తుంది కదా నెక్స్ట్ ఇయర్లో ఫైనల్ రెకనింగ్లో వేరే వాళ్ళు కంట్రోల్ చేద్దామని అనుకుంటున్నారు కదా. సో వాళ్ళ నుంచి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తాడు అని చెప్పేసి ఇందులో స్టోరీ చూపిస్తారేమో అని అనుకుంటున్నాను నేను. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది, బట్ ఎగ్జిక్యూషన్ కూడా అదే లెవెల్లో ఉంటే మాత్రం బాగుంటుంది. ఈ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్లో వస్తున్న లాస్ట్ మూవీ ఇది. సో వాళ్ళు ఆ విధంగా అనౌన్స్ చేశారు, ఈ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్లో వస్తున్న లాస్ట్ మూవీ కాబట్టి మేబీ హై చెస్ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ చాలా టాప్ నాచ్లో ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ ఇయర్ May 23. ఓకే.